నిజభక్తి దేవునికి మహిమ తెస్తుంది. వట్టి ఆచారాలు కలిగి ఉండకూడదు. కపట భక్తి కలిగి ఉండకూడదు. ఆధ్యాత్మిక అజ్ఞానం కలిగి ఉండకూడదు. హృదయంలో నమ్మకం, భక్తి కలిగి దేవునికి కృతజ్ఞతలు అర్పించేవాడే దేవునిని మహిమపరిచినవాడు. ఈ అంశం ఆసాపు రాసిన కీర్తనలోనిది. ఇతను రాసిన కీర్తన ఒకసారి చూద్దాం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. ఆసాపు లేవి గోత్రికుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, కవి, దీర్ఘదర్శి. ఆ కాలంలో ఆ సమయంలో అక్కడున్న స్థితిని ఉద్దేశించి అక్కడున్న మనుషులను ఖండిస్తూ రాసిన కీర్తన ఇది.